రోడ్డు ప్రమాదాల నివారణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. 65వ జాతీయ రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు హై లెవెల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం కేంద్రంలోని బ్లాక్ స్పాట్ వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్టు తెలిపారు. కాగా 325 కోట్లతో చేపట్టిన హై లెవెల్ బ్రిడ్జి పనులకు డిసెంబర్లోపు పూర్తి చేస్తామని అన్నారు. నల్గొండ జిల్లాకు 500 కోట్ల రూపాయలతో R&B రహదారులు తెచ్చామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. త్వరలోనే 30,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. వచ్చే వారం రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపడతామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ప్రైవేట్ బస్సులు అనుకోండి, ప్రైవేట్ కార్లు కానీ జాగ్రత్తగా పోవాలని మ్యాక్సిమం సైన్ బోర్డ్స్ పెట్టిస్తున్నాను. పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నా, కాంట్రాక్టర్కి చెప్పిన, మా నేషనల్ హైవే సిబ్బంది చెప్పిన, నా శాఖ అధికారులకు చెప్పిన, ప్రతి దగ్గర జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్లు వేసి మీరు పనులు నడుపుతప్పుడు డేంజర్ జోన్గా ఆడ పెట్టాలి. ఎందుకంటే రాత్రిపూట తెల్లొక యాక్సిడెంట్ అవుతారు. అన్ని 17 చోట్ల కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అందుకనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. 5 నెలలు అందరూ ఓపిక పట్టాలని. అలాగే ముఖ్యమైనది 2020 కోట్లు రీజనల్ రింగ్ రోడ్, 30,000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కలుపుకుంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా డిపిఆర్ చేపిస్తున్నా. నేను మినిస్టర్ అయిన 3వ రోజే గడ్కరీ గారు కలిస్తే ఆయన కూడా చెప్పాడు, నువ్వు అనుకున్న మంచి కష్టపడే మనిషి, నువ్వు పార్లమెంట్లో నిన్ను చూసినా నువ్వు వెంటబడి ఆ రోడ్డు చేయించుకున్నాడు. నీకు అనుకున్నట్టే నీ అదృష్టం కొద్దీ నీకు షాక్ వచ్చింది. గౌరెల్లికి వెళ్ళి భద్రాచలం 2,200 కోట్లు తెచ్చుకున్నా. మా జీడికల దగ్గర అప్పుడు ఐలయ్య గారు అక్కడ నాయకుడు ఎమ్మెల్యే కాలే, జీడికల దగ్గర క్రాసింగ్ దగ్గర ఇంతమంది చచ్చిపోతున్నా అన్నా అంటే అక్కడ ఒక 60 కోట్లతో అండర్ పాస్ కట్టించిన. దొంగపల్లి దగ్గర మాకు మోటకోడు 3 మండలాలు అటు సైడ్ ఉంటాయి, యాదగిరి గుట్టకు రావాలంటే అక్కడ ఒక 30 కోట్లు పూర్తి చేయించినాం. ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చిన ఇప్పుడు అదే సంబంధిత శాఖ రావడం ప్రజల ప్రాణాలకు, ఎందుకంటే మనం ప్రజలను బతికించడం ఒక మంచి